పిల్లలతో బయటికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగోండి ఇలా ఉంటుంది. మనం చెప్పిన మాట వినరు. అక్కడ ఆ ర్యాక్లో ఉన్న చాక్లెట్స్ మొత్తం కావాలంట. అది వద్దు, ఆ ప్యాకెట్ వద్దు, అది కావాలి, ఇది కావాలని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి నేను మాయిశ్చరైజర్స్ చూస్తున్నా, హిమాలయ మాయిశ్చరైజర్ చూస్తుంటే వాడంటుండు, మమ్మీ నువ్వు హిమాలయ యూజ్ చేయవు కదా, నువ్వు నివ్యా యూజ్ చేస్తావు కదా, మరి అది తీసుకుంటున్నావేంటి అని గోల్ అక్కడ వాడిది. అన్నీ గుర్తుపెట్టుకుంటాడు మ్యాక్సిమం, నేను ఏమేమి యూజ్ చేస్తా అవన్నీ చూస్తాడు కదా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. ఇక్కడ టాయ్ సెషన్కి వచ్చేసాము. అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ ఒక రౌండ్ వేసి చక్కగా ఒక ½ అయితే అక్కడ ఉన్న టాయ్స్తో ఆడుకున్నాడు వాడు. జైలోఫోన్ చూసారా, ఎదురుగా పెట్టారు, అదైతే నేను ప్లే చేస్తున్నా. మావాడు ఎట్ లాస్ట్ ఫైనల్గా ఇదే కావాలి, నాకు జైలోఫోనే కావాలనేసి తీసుకున్నాడు. సో ఇక్కడైతే అన్ని టాయ్స్ అన్నీ చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏది బాగుంది, ఏది తీసుకోవాలి ఇంకా అని చూస్తున్నాడు. వాడికి వాటర్ గన్ ఏదో కనిపించింది. మమ్మీ ఇదిగో వాటర్ గన్ తీసుకుందాము, నాకు హోలీకి యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు ముందే వాడు. సో అది తీసుకుందామని చెప్పి ఫైనల్లో అది తీసేసాము. సో నెక్స్ట్ నాకు డిమార్ట్లో ఈ థింగ్స్ నచ్చుతాయి, రబ్బర్ బ్యాండ్స్, చిన్న చిన్న ఫ్లక్కర్స్. నేను ఎప్పుడు వచ్చిన 1 or 2 అయితే ఖచ్చితంగా తీసుకుంటా, బాగా అనిపిస్తాయి నాకు, అవి యూనిక్గా కూడా ఉంటాయి. అక్కడ కూడా వాడే సెలెక్ట్ చేస్తున్నాడు, మమ్మీ ఇది చూడు మమ్మీ బాగుంది, ఇది తీసుకో అని చెప్తున్నాడు. వాడికి నచ్చింది ఇచ్చి తీసుకో అని చెప్తాడు వాడు, అంతే. సో అక్కడ క్లాతింగ్ దగ్గరికి అయితే వచ్చేసా, నేనేం తీసుకోలేదు, బట్ జస్ట్ అలా మామూలుగా చూసాను అనమాట, అంతే. సో చూసారా, పిల్లల్ని తీసుకెళ్తా ఇలా ఉంటుంది. మనకు ఒక చిన్న సినిమా అయితే చూపిస్తారు. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మాకు స్టార్ట్ అయిపోయింది మ్యూజిక్ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ పడుకునే వరకు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock లేచి స్టార్ట్ చేశాడు మ్యూజిక్. ఇది ఒక 1 week వరకు ఇట్లానే చేస్తాడు. తర్వాత దాన్ని చూడని కూడా చూడడు, పక్కన పడేస్తాడు. పిల్లలకి అది ఒక సరదా కదా, అట్లానే